అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బర్తరఫ్ చేయాలని శ్రీకాకుళం జిల్లాలో ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానపరుస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా శ్రీకాకుళం టౌన్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నిర్మాత, భారతరత్న, నిమ్న జాతుల ముద్దుబిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ అనడం ఫ్యాషన్గా మారిందని, వాళ్ళు అన్నిసార్లు అనడం కంటే దేవుడు పేరు స్మరిస్తే స్వర్గంలో స్థానం దక్కుతుందని అమిత్ షా వ్యాఖ్యానించడం బీజేపీ అసలు రంగు బయటపడిందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సుప్రీంకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి సింహాచలం, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి జి గిరిధర్, జిల్లా ఉపాధ్యక్షులు కె అప్పలరావు, ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె నాగమణి తదితరులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలైనటువంటి ఒక ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అమిత్ షా తక్షణమే బర్తరఫ్ చేయాలి. ఇవాళ రాజ్యాంగం మీద ఎన్ని రకాలుగా దాడి చేయాలో అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు. అది సరిపోదన్నట్టు పార్లమెంట్ సాక్షిగా ఇవాళ అంబేద్కర్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఇవాళ సూచిస్తుంది ప్రభుత్వము మతం నుంచి దూరంగా ఉండాలని చెప్పేసి. కానీ అలాంటి వ్యాఖ్యలను పక్కన పెట్టి ఈరోజు ఒక మత ప్రాతిపదిక మీద ఇవాళ దేవుణ్ణి స్మరించండి, లేదంటే మీరు చెప్పించండి అని చెప్పేసి ఒక హోంమంత్రిగా ఉన్నటువంటి, ఒక కీలకమైన ముఖ్యమైన పదవిలో ఉన్నటువంటి ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అనుచితంగా ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తున్నారు. తక్షణమే దేశ ప్రజానీకానికి ఈరోజు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. అలా చెప్పేదానికి అందరికీ కూడా అన్ని ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. నా పేరు లక్ష్మి, ఐద్వా జిల్లా కన్వీనర్. భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే ఈరోజు అనేక మంది దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో ఈరోజు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ 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 అని చెప్పి మీరు పదం వాడటం కాదు, ఏదైనా దేవుడిని మీరు స్మరించుకుంటే మీకు స్వర్గంలో మంచి ప్రాప్తం లభిస్తుందని చెప్పి ఆ రకంగా మనువాదం తాలూకా మనోభావాన్ని పార్లమెంట్లో అంబేద్కర్ని అవమానిస్తూ మాట్లాడటం ఉంది. ఈ భారత ప్రజలందరూ కూడా అవమానించేటని ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ని అవమానపరిచినటువంటి హోంమంత్రి అమిత్ షాని మంత్రివర్గం అట్నే బర్తరఫ్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే మనువాదం తాలూకా అభిప్రాయాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచన విధానం ఏ రకంగా ఉందంది ఈరోజు అర్థమవుతుంది. మనువాదాన్ని ప్రజలందరి మీద రుద్దాలనే అభిప్రాయం కట్టుబడి ఉన్నారని అర్థమవుతుంది. ఎప్పటికైనా సరే భారత ప్రజల్ని, అలాగే అంబేద్కర్ని అవమానించినటువంటి బీజేపీ ప్రజలకి క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో సరైన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీ తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి.